అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే సంస్థ మరియు శ్రీ సిగ్మా హాస్పిటల్ వారు సంయుక్తంగా ఈరోజు చలివేంద్ర కేంద్రాన్ని మరియు ఉచిత మెడికల్ మెగా క్యాంపును ఈరోజు షేర్లింగంపల్లి మండలంలో మాదాపూర్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా బ్లిస్బర్గ్ గత అనేక సంవత్సరాలుగా ఈరోజు విద్య, వైద్యము మరియు అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్కి అవగాహన సదస్సులు మరియు అంతేకాకుండా ఈ యొక్క వైద్య అవగాహన సదస్సులు గత అనేక సంవత్సరాలుగా ఈ రంగాలలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది. అలాగే శ్రీ సిగ్మా హాస్పిటల్ ఈరోజు వైద్య సేవలు అందిస్తూ ఒకవైపు, మరోవైపు ఈరోజు సామాజిక కార్యక్రమాలలో కూడా ఈ సిగ్మా హాస్పిటల్ పాల్గొనడం నిజంగా గొప్ప సంతోషకర విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరికైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం అనేది ఒక గొప్ప విషయం. దానిలో భాగంగా ఈరోజు చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారులకు, కార్మికులకు, భిక్షాటన చేసేవారికి ఈ వేసవి కాలంలో కొంత దాహం తీర్చే విధంగా ఈరోజు చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అలాగే అంతేకాకుండా నిరుపేదలైన వారికి వైద్య సేవలు కూడా అందించాలనే ఒక గొప్ప సంకల్ప బలంతో ఈరోజు ఉచితంగా షుగర్ టెస్ట్లే కావచ్చు, మరియు కంప్లీట్ యూరిన్ టెస్ట్లే కావచ్చు, మరియు బీపీ, షుగర్లు అన్ని సంబంధించిన రక్త పరీక్షలు ఈరోజు ఈ మెగా క్యాంపులో జరుగుతూ ఉంది. నిరుపేదలకు అండగా నిలబడాలనే ఒక గొప్ప సంకల్ప బలంతోనే ఈరోజు చేయడం. ఒక చిన్న పని అయినా సరే ఒక గొప్ప సంకల్ప బలంతో చేస్తే సమాజంలో మార్పులు వస్తాయి అనడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ యొక్క కార్యక్రమాలని. ఈరోజు సమాజంలో మార్పులు తీసుకురావాలనే ఒక బలమైన సంకల్పంతోనే ఈరోజు బ్లిస్బర్గ్ సంస్థ మరియు శ్రీ సిగ్మా హాస్పిటల్ ఇక్కడ చేయడము. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రం మొత్తంలో పలు నియోజకవర్గాలలో ఒక 70 నుంచి 80 వరకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు వేసవిలో ఎస్పెషల్లీ డీహైడ్రేషన్ కోసం కావచ్చు, మరియు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి కోసం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే సర్వ సంపదలో ఉన్నట్టుగా. అందుకనే ఈరోజు మెగా క్యాంపులు చేయడము. ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఐటీ నిపుణులు కావచ్చు, మేధావులు, డాక్టర్ వినయ్ గారు, జెనిసిస్ కంపెనీ ఎండి, పూజ గారు, సిఇఓ గారు, మరియు అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున సపోర్ట్ ఇవ్వాలని ఒక ప్రముఖ డైరెక్టరు శ్రీవాస్ గారు కూడా నిజంగా ఇందులో పాల్గొనడం మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా సిగ్మా హాస్పిటల్ అయిన శ్రీనివాస్ ఎండి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మరియు వాళ్ళ మేనేజ్మెంట్కి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జెనిసిస్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన మేధావులు, ఐటీ నిపుణులు, ఆర్టిఫిషియల్ నిపుణులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి, మరియు అంతేకాకుండా శ్రీ సిగ్మా హాస్పిటల్ నుంచి మేనేజ్మెంట్ నుంచి డాక్టర్సు మరియు ఫ్లబాటమిస్టు, స్టాఫ్ నర్సులు పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా సంతోషకర విషయం తెలుస్తున్నాను. దీన్ని ఆదర్శంగా తీసుకొని పేదలకు కావచ్చు, అణగారిన వర్గాలకు కావచ్చు, భిక్షాటన చేసిన వారికి రాష్ట్రం మొత్తం ఒక 70 నుంచి 100 వరకు ఇలాంటి క్యాంపెయిన్ చేస్తామని తెలియజేస్తున్నాను.